పొయ్యి వచ్చినప్పుడు చచ్చిపోయేటట్టున్నా. నాకు సావి ఇంట్లో. హే గైస్, గుడ్ మార్నింగ్. నేను పొద్దున జిమ్కి అయితే వెళ్ళిపోయినా. రోజు డైలీ ఈ జిమ్కి వెళ్ళడం, ఈ వర్కౌట్ చేయడం, రావడం, ఇదే వ్లాగ్ తీసి పెడుతున్నా. కొంచెం బోరింగ్ కొట్టేసింది. అందుకనే నాకే కాదు చూసేటోళ్ళకి కూడా బోరింగ్ ఉంటుంది. అందుకే కొంచెం కంటెంట్ అంటే బ్లాగ్ చేంజ్ చేద్దామని చెప్పి ఇప్పుడైతే కెమెరా ఆన్ చేసిన. మా వదిన తెలుస్తుంది ఈరోజు నా అదృష్టం బాగుంది. ఇప్పుడే జిమ్కి వచ్చినా. ఇప్పుడు మళ్ళీ బండి వేసుకొని సాస్పేట్ పోయి సరుకులు తెమ్మంటున్నాను. మళ్ళీ ఈ ఎర్ర టెండర్ 5 కిలోమీటర్స్ మళ్ళీ బండి మీద వెళ్ళి వాము కష్టం అనుకుంటా. ఇప్పటికే టైం 11 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం కష్టమే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకేమో హాస్పిటల్ వెళ్ళాలని లేదు. ఇప్పుడు ఎండ ఎట్లా చంపుతుందంటే పొయ్యి వచ్చినప్పుడు చచ్చిపోయేటట్టున్నా. అట్లున్నది ఎండ. ఇప్పుడు రిస్క్ తీసుకోవాలని నాకు అస్సలు లేదు. అంటే రిస్క్ తీసుకోవచ్చు కానీ ఎండ కదా, కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. అంతే. కాసేపు ఆలోచించి ఏం చేయాలో లేదు. సో చాలాసేపు ఆలోచించి ఒక డిసిషన్కి అయితే వచ్చిన. ఇప్పుడు వెళ్ళకుండా ఉండాలంటే నా బండి పంక్చర్ అవ్వాలంటే మళ్ళీ దాన్ని పంక్చర్ చేసి పంక్చర్ సాయంత్రం ఉంచుకునే ఓపిక లేదు. అందుకని దాన్ని గాలి తీసేసి పంక్చర్ అయిందని ఇంట్లో చెప్తా. ఇంట్లో నమ్ముతారో లేదో తెలీదు కానీ గాలి అయితే తీసేస్తున్నా. గాలి అయితే చల్లగా వస్తుంది, అంటే విండ్ పైన. మా అన్న వాళ్ళు చూసే ముందే బండి గాలి తీసేస్తా. మళ్ళీ ఎవరైనా చూసినారు నా బండిలో నేనే గాలి తీసేస్తున్నా అని బాగోదు. గాలి తీసేసి ఇంట్లో చెప్పాలి. గాలి తీసేసినాను సంపుతారు. పంచర్ అయిందని చెప్పాలి. ఎవ్వరు చూడలేదని కూడా అని ఒక తాత చూసాను. ఈ తాతకి మా నాన్నకి కొంచెం పరిచయం ఉంది. మళ్ళా మాటల చెప్పిండనుకో మా నాన్నకి, నాకు సావి ఇంట్లో. ఇక్కడ కుక్క పిల్లలు ఉంది. దీనికి ఏదైనా బిస్కెట్ తెద్దాం అనుకుంటా కానీ నా దగ్గర నయా పైసా లేదు. నేనే బిస్కెట్ దీనికి పైసలు లేవు. దానికి వేయాలని చెప్పి ఇంట్లోకి ఫస్ట్ అన్నకి చెప్పాలి ఏమంటాడు. మా అన్నకి చెప్పిన బండి పంచర్ అయిందని. అంటే గాలి తీసినా కదా, బండి పంచర్ అయిందని చెప్పిన. బండి నువ్వే తీసుకుపోతావు, ఇంకెవరు తీసుకుపోతారు అని చెప్పి తిట్టిండు. నువ్వే పంచర్ చేసినావు బండి అని చెప్పి తిట్టిండు. సరే పంచర్ పక్కన పెట్టు, ఇప్పుడు అందులో గాలి తీసేసిన. నేనేమో మళ్ళీ రేపు జిమ్కి వెళ్ళాలి. నా దగ్గర దరిద్రానికి అది గాలి పంపు లేదు నా దగ్గర. ఇప్పుడు నేను రేపు జిమ్కి ఎట్లా పోవాలి? మైండ్ లేదు నాకు అసలు నిజంగా. సరే ఎట్లయితే అట్లయింది. ఎండలు బయటికి పోవడం అయితే తప్పించుకున్నా. చాలు, బాయ్. ఇప్పటికే ఇదే ఒక బాగా అయిపోయింది. బాయ్.